హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు వేడి పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి. దీంట్లోనే 1 కప్ బెల్లం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా పాకంలాగా అయ్యి బాగా ఉడకాలండి. దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. లాస్ట్లో ఇలాచీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం బాగా ఉడికి బాల్స్ లాగా రావాలండి. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 అవర్స్ ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను. దీన్ని బాగా మిక్సీకి పట్టుకోవాలి. ఈ పేస్ట్ని నేను దోశ బ్యాటర్లో ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా అలానే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పూర్ణాన్ని బాల్స్లా చేసుకొని ఈ బాల్ని ఈ బ్యాటర్లో వేసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్తోనే మనం మైదా లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. అంతే అండి, మన టేస్టీ బూరెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పానీపూరిలాగా మధ్యలో హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.